హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అసిస్టెంట్ లోకో పైలట్ 2025కి సంబంధించి ఖాళీలు అంటే 2024 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. చాలామంది అభ్యర్థులు CBT 1 రాశారు, క్వాలిఫై అయ్యారు, CBT 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అలానే కొంతమంది క్వాలిఫై అవ్వలేదు, వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నారు. సో 2025కి సంబంధించి రైల్వే శాఖ అయితే ఖాళీలని గుర్తించే ప్రయత్నంలో అయితే ఉందన్నమాట. సో జోన్ల వారీగా అయితే ఖాళీల వివరాలు అయితే విడుదల చేసింది. సో మనం 2025లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని అనుకోవచ్చు అనమాట. సో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మన జోన్లో సికింద్రాబాద్ జోన్లో ఎన్ని ఉన్నాయి ఖాళీలు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అందుకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. అంటే 19/3 అంటే మార్చి 19, 2025 వచ్చిన నోటిఫికేషన్ అనమాట. అన్ని రైల్వే జోన్లకు సంబంధించి ఇదైతే ఫార్వర్డ్ చేశారనమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే 2025లో రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్కి జోన్ల వారీగా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వ్యాకెన్సీస్కి కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అనేది అయితే రైల్వే శాఖ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో జోన్ల వారీగా ఒకసారి ఖాళీలు అయితే చూసుకుందాము. సో మొత్తం 9,970 పోస్టులు అయితే ఉన్నాయి కదా అసిస్టెంట్ లోకో పైలట్కి. సో జోన్ల వారీగా చూసుకుంటే సెంట్రల్ జోను 376, అలానే ఎక్కువ ఉన్నాయి చూసుకుందాం. ఇవన్నీ మనకు అవసరం లేదు, మన తెలుగు వాళ్ళకి కావాల్సింది సౌత్ సెంట్రల్ రైల్వే కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే SCR 989 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చే 2025 నోటిఫికేషన్లో 989 వ్యాకెన్సీస్తో అయితే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. మన SCR అంటే మన సికింద్రాబాద్ జోన్లో అయితే 989 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అలానే మిగతా వాటిల్లో ఎక్కువ ఉన్న వ్యాకెన్సీస్ చూసుకున్నా కూడా ఎక్కువ SCR ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వేనే ఉంది అన్నిటికన్నా ఎక్కువ. అలానే ఈస్ట్ కోస్ట్ కూడా ఎక్కువనే ఉందనుకోండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే 1461 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అంటే భువనేశ్వర్కి కూడా చాలామంది అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మన శ్రీకాకుళం, పలాస ఈ ఏరియా భువనేశ్వర్ కిందకి వస్తుంది కాబట్టి, ఈస్ట్ కోస్ట్ కిందకి వస్తుంది కాబట్టి దానికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం అప్లై చేసుకుని మన సికింద్రాబాద్ జోన్కి మాత్రం సౌత్ సెంట్రల్ రైల్వేకి మాత్రం 989 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇదనమాట రేపు రాబోయే 2025 సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్కి సంబంధించి వ్యాకెన్సీస్. సో వ్యాకెన్సీస్ పెరిగే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కదా. సో 10 వ్యాకెన్సీస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే 2024 నోటిఫికేషన్లో బాగా అటెంప్ట్ చేయలేదో, బాగా ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళైతే 2025కి అయితే హోప్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇదనమాట. మిగతా RRBకి సంబంధించి JEE కానీ, టెక్నీషియన్లు కానీ, అలానే NTPC కానీ నోటిఫికేషన్కి 10 వ్యాకెన్సీస్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట జూన్లోగా నోటిఫికేషన్ 10 వ్యాకెన్సీస్ లిస్ట్ వస్తుంది. సో 10 వ్యాకెన్సీస్ లిస్ట్ వచ్చింది అంటే నోటిఫికేషన్ త్వరలోనే అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ NTPC ఎగ్జామ్స్ జూన్, జూలైలో అని అంటున్నారు. సో ఇదే నిజమైతే జూన్, జూలైలో 10 వ్యాకెన్సీస్ 2020 అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించి 10 వ్యాకెన్సీస్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ 2025 కానీ 26 కానీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇదనమాట అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి RRB, ALPకి సంబంధించి 2025 నోటిఫికేషన్కి సంబంధించి 10 వ్యాకెన్సీస్. సో ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మీరు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.